ముందుగా ఓ రిక్వెస్ట్, పుష్ప 2 సినిమాను చూసిన వాళ్ళే ఈ వీడియోను చూడండి. సినిమాను చూసిన వాళ్ళకు మాత్రమే ఈ వీడియో అర్థం అవుతుంది. అలానే ఈ వీడియోలో పుష్ప 2 సినిమాకు సంబంధించిన ట్విస్టులను ఏమీ రివీల్ చేయడం లేదు. అఫ్కోర్స్ ఈ సినిమాలో పెద్దగా ట్విస్టులు కూడా ఏమీ లేవనుకోండి. ఎలాంటి ట్విస్టులు లేకుండా సాఫీగా సాగిపోయే ఓ మాస్ మసాలా సినిమా ఈ పుష్ప 2 సినిమా. అదిరిపోయే ట్విస్టులు ఏమీ లేవు, సస్పెన్స్ ఎలిమెంట్స్ కూడా ఏమీ లేవు. కానీ అల్లు అర్జున్ యాక్టింగ్ తో ఎరగదీశాడు. అందుకే ఈ సినిమాకు అంతగా పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది. పాన్ ఇండియా లెవెల్లో ఈ సినిమాకు 100 కోట్ల కలెక్షన్లు వచ్చిపడుతున్నాయి. సరే, అదంతా పక్కన పెడితే పుష్ప 2 సినిమాను చూసిన వాళ్ళు క్లైమాక్స్ విషయంలో ఏవేవో అపోహలు పడుతున్నారు. ఈ సినిమా క్లైమాక్స్ చూసిన వాళ్ళు క్లైమాక్స్ ఎపిసోడ్ ను ఎందుకలా తీశారో అన్నది అర్థం చేసుకోకుండా 3వ పార్ట్ లో పుష్ప ఫ్యామిలీ అంతా చనిపోతారని భ్రమపడుతున్నారు. కానీ నిజానికి ఈ సినిమా క్లైమాక్స్ ను ఇలాగే తీయడానికి 1కి 2-3 కారణాలున్నాయి. అవేంటి, అసలు క్లైమాక్స్ ను అలాగే ఎందుకు తీశారు, అదే సమయంలో పుష్ప 2 సినిమాలో ఇంట్రడక్షన్ సీన్ గురించి ఎందుకు ఇలాంటి కామెంట్లు వస్తున్నాయి అన్న వివరాలను ఈ వీడియోలో క్లియర్ గా చెప్పుకుందాం. ముందుగా ఈ సినిమా ఇంట్రడక్షన్ సీన్ గురించి చెప్పుకుందాం. పుష్ప 2 సినిమాను చూసిన తర్వాత చాలా మంది నుంచి కామన్ గా ఓ కంప్లైంట్ వస్తుంది. అసలు ఇంట్రడక్షన్ ఫైట్ అవసరమా, ఆ సీన్ అవసరం లేదు కదా, ఆ సీన్ ను కట్ చేస్తే దాదాపుగా 10 నిమిషాల పాటు సినిమా నిడివి తగ్గి ఉండేది కదా అంటూ కామెంట్లు చేస్తున్నారు. అఫ్కోర్స్ సినీ ప్రేక్షకులకు అలాంటి అభిప్రాయం రావడానికి కూడా కారణాలు లేకపోలేదు. హీరో ఎంట్రీ సీన్, ఆ వెంటనే ఫైట్ ఎపిసోడ్ అయిపోగానే వెంటనే హీరో నిద్రలోంచి ఉలిక్కిపడి లేచిన సీన్ ను దర్శకుడు సుకుమార్ తీశారు. దీంతో నిజంగానే అదంతా కళ, హీరో ఎంట్రీ సీన్ అంతా హీరోయే కలగన్నాడా అని ప్రతి ఒక్కరూ కూడా ఫీల్ అవుతారు. అయితే మెజారిటీ మంది భ్రమపడుతున్నట్టుగా అది కలేమీ కాదు. నీళ్లలో పడిపోవటం వరకు మాత్రమే ఇంట్రడక్షన్ సీన్. ఆ తర్వాత పుష్ప చిన్నప్పటి సీన్ మాత్రం హీరో కలగానే సీన్. రెండింటిని వెంటనే చూపించడంతో హీరో ఎంట్రీ సీన్ కూడా కలే అని భ్రమపడుతున్నారన్నమాట. అయితే ఈ ఎంట్రీ సీన్ కు 3వ పార్ట్ లో క్లారిటీ ఇస్తారు. హీరోయే ఎంట్రీ సీన్ లో అంటాడు కదా, నా సరుకు ఇన్నాళ్ళు ఎక్కడికి వెళ్తుందో అని అనుకుంటున్నా, అది ఎక్కడికి వెళ్తుందో తెలుసుకోవాలని ఇలా వచ్చానంటూ చెప్తాడు కదా. సరుకు చేరింది కానీ దుడ్డు మాత్రం ఇంకా రాలేదని చెప్తారు కదా. సో 3వ పార్ట్ లో ఈ సీన్ కు లింక్ పెడుతూ అంతర్జాతీయ స్మగ్లర్లను పుష్ప ఢీ కొట్టేలా సీన్లు ఉండొచ్చు అన్నమాట. ఇది హీరో ఇంట్రాక్షన్ సీన్ వెనుకున్న అర్థం. ఇకపోతే క్లైమాక్స్ సీన్ చూసి ఏవేవో ఊహించుకుంటున్నారు. క్లైమాక్స్ సీన్ లో పుష్ప ఫ్యామిలీ అంతా కలిసి ఓ పెళ్లికి వెళ్తారు. పెళ్లి వేడుకలో బాంబును పెట్టినట్టు చూపిస్తారు. ఆ పెళ్లికి దూరంగా కొండలపై నిల్చున్న ఓ వ్యక్తి ఆ బాంబును పేల్చినట్టు చూపిస్తారు. అయితే ఆ వ్యక్తి ఎవరు అన్న దానిపై బోలెడంత డిస్కషన్ నడుస్తుంది. ఆ వ్యక్తి పూర్తి ఫేస్ ను చూపించకపోవడంతోనే ఇంత రాద్ధాంతం. ఆ బాంబును పేల్చింది విజయ్ దేవరకొండే. 3వ పార్ట్ లో విజయ్ దేవరకొండ ఉన్నాడు, విలన్ గా నటిస్తున్నాడు అంటూ వార్తలు షికార్లు చేస్తున్నాయి. నిజానికి అది పూర్తి అబద్ధం. 3వ పార్ట్ లో విజయ్ దేవరకొండ ఉన్నాడా లేదా అన్నది పక్కన పెడితే 2వ పార్ట్ లో మాత్రం క్లైమాక్స్ లో ఉన్నది విజయ్ దేవరకొండ కానే కాదు. ఒకవేళ ఉంటే గనక ఈ సినిమా టీమే అప్పటికే అధికారికంగా ప్రకటించి ఉండేది. తద్వారా 3వ పార్ట్ పై హైప్ ను క్రియేట్ చేసి ఉండేది. సినిమాలో కూడా విజయ్ దేవరకొండ ఫేస్ ను క్లారిటీగా చూపించి ఉండేవారు. 2వ పార్ట్ లో విజయ్ దేవరకొండ లేనే లేడు. క్లైమాక్స్ లో కనిపించింది విజయ్ దేవరకొండ కానే కాదు. క్లైమాక్స్ లో కనిపించింది మన్వర్ సింగ్ షెకావత్ పాత్రే, ఫహద్ ఫాజిల్ గారే అన్నది పచ్చినిజం. ఆ సీన్ ను జాగ్రత్తగా గమనిస్తే రిమోట్ నెక్కినప్పుడు చేయి కాలిపోయి కనిపిస్తుంది. అంతకుముందు సీన్ లోనే మన్వర్ సింగ్ షెకావత్ పాత్ర ఓ ఫైర్ యాక్సిడెంట్ కు గురవుతుంది. సో ఆ పాత్ర ఫహద్ ఫాజిల్ దే అని చెప్పడానికి ఇంతకు మించిన సాక్ష్యం అక్కర్లేదనుకుంటా. ఇక అదే సమయంలో మన్వర్ సింగ్ షెకావత్ రిమోట్ ను నొక్కి బాంబును పేల్చినట్టు క్లైమాక్స్ లో ఆ సీన్ ను చూపిస్తారు. భారీ అగ్ని ప్రమాదం జరిగినట్టు కూడా ఆ సీన్ లో చూపిస్తారు. అయితే ఆ అగ్ని ప్రమాదంలో పుష్ప ఫ్యామిలీ అంతా చనిపోయిందని కానీ పుష్ప మాత్రమే బయటపడి మిగిలిన వాళ్ళు చనిపోయారని కానీ ఎలాంటి సీన్లు చూపించలేదు. ఆ సీన్ ను అందరితో అలా ముగించడం వెనుక దర్శకుడికి పెద్ద ప్లానే ఉంది. ఎస్, 3వ పాటు ఎప్పట్లో తీయరు, ఇంకా 2-3 ఏళ్లు కాదు, కనీసం 5-6 ఏళ్ల పాటు టైం పడుతుంది. ఈ పుష్ప 2 సినిమా తర్వాత అల్లు అర్జున్ గారు త్రివిక్రమ్ గారితో సినిమాలు తీస్తున్నారు. ఇప్పటికే అల్లు అర్జునే అన్స్టాపబుల్ ఎపిసోడ్ లో అధికారికంగా ఈ విషయాన్ని చెప్పేశారు. త్రివిక్రమ్ నార్మల్ గా తీసే ఫ్యామిలీ ఓరియంటెడ్ లాంటి సినిమా కాదు, అది కాస్త పౌరాణిక టచ్ ఉన్న సినిమా అంటున్నారు. ఇండియన్ సినిమాలో ఇంతవరకు ఎవరూ కూడా టచ్ చేయని జోనర్ అంటున్నారు. 1 కాదు 2 కాదు, కనీసం 1000 కోట్ల వరకు బడ్జెట్ అవుతుంది అంటున్నారు. ఆ సినిమా కూడా 2 పార్ట్లుగా వచ్చే ప్రమాదమూ లేకపోలేదు. సో ఈ రేంజ్ బడ్జెట్ పెట్టుకుని త్రివిక్రమ్ తో సినిమాను తీస్తున్నారంటేనే అది కూడా కనీసం 2-3 ఏళ్ల పాటు టైం పడుతుందనే కదా అర్థం. సో త్రివిక్రమ్ తో బన్నీ సినిమా పూర్తవ్వాలి. ఆ తర్వాత మరో ప్రాజెక్టును కూడా ఇప్పటికే బన్నీ ఓకే చెప్పాడు. ఇక సుకుమార్ కూడా పుష్ప 2 సినిమా తర్వాత రామ్ చరణ్ తో పనిచేయబోతున్నాడు. సుకుమార్ కమిట్మెంట్స్ కూడా పూర్తి చేయాల్సిన అవసరం ఉంది. సో ఇవన్నీ పూర్తయ్యేసరికి కనీసం 5-6 ఏళ్లు టైం పడుతుంది. 5-6 ఏళ్లు అంటే సినీ దృష్టిలో మాటలు కాదు. హీరోయిన్ల విషయం ఏదైతే ప్రతి ఏడాది కూడా ఓ టఫ్ సిచ్యుయేషన్.
ఏ హీరోయిన్ కు ఏ అనేది క్రేజ్ ఉంటుందో కూడా ఎవరూ చెప్పలేని సిచ్యుయేషన్. ఏ హీరోయిన్ ఎప్పుడు సినిమాలకు గుడ్ బై చెప్తుందో కూడా తెలియని పరిస్థితి. ఇప్పటికే హీరోయిన్ రష్మికకు విజయ్ దేవరకొండతో పెళ్లి గురించిన వార్తలు షికారు చేసినాయి. అది నిజం కూడా. మరో 6 నెలల్లోనో ఏడాదిలోనో ఇద్దరికి పెళ్లి జరగవచ్చు. పెళ్లి తర్వాత రష్మిక నడుస్తుందా లేదా అన్నది మాత్రం చెప్పలేము. ఒకవేళ రష్మిక గనక సినిమాలకు గుడ్ బై చెప్తే పుష్ప 3 సినిమా పరిస్థితి ఏంటి? 6 ఏళ్ల తర్వాత పుష్ప సినిమాకు 3వ పార్ట్ను తీయడానికి సిద్ధమైతే అప్పటికే రష్మిక సినిమాలకు గుడ్ బై చెప్తే సినిమాలో ఆ పాత్రను ఏం చేయాలి అన్నది సుకుమార్ కు పెద్ద టాస్కే. అందుకే తెలివిగా క్లైమాక్స్ ఎపిసోడ్ ను అలా చూపించారు. 6 ఏళ్ల తర్వాత సినిమాను స్టార్ట్ చేసేటప్పుడు మళ్లీ కొత్తగా స్క్రిప్ట్ ను రాసుకుంటారు కాబట్టి అప్పటి పరిస్థితులకు అనుగుణంగా శ్రీవల్లి పాత్ర ఉంటుందా లేదా అన్నది తేల్చేయచ్చు. రష్మిక అప్పటికీ సినిమాల్లో నటిస్తూ అదే క్రేజ్ అప్పటికీ ఉంటే ఆ బాంబు పేలింది పుష్ప పాల్గొన్న పెళ్లిలో కాదు అంటూ ఈ సీన్ ను ఈజీగా తేల్చి పారేయచ్చు. ఒకవేళ క్రేజ్ లేకుంటే ఆ బాంబును పెళ్లిలోనే పేల్చినట్టు చూపించి శ్రీవల్లి పాత్రను లేపేయచ్చు. ఇది సుకుమార్ ప్లాన్. వాస్తవంగా బన్వర్ సింగ్ షెకావత్ పాత్రను సరిగా అర్థం చేసుకుంటే ఆ బాంబును పెళ్లిలో పేల్చి ఉండరు అని ఈజీగా గ్రహించవచ్చు. బన్వర్ సింగ్ షెకావత్ కు కావాల్సింది పుష్ప అవమానాల పాలు అవటం, పుష్ప తనకు సారీ చెప్పడం, తన స్థాయి కంటే తగ్గి ఉండటం, తనకు అణగమణిగి ఉండటం. పుష్పకు బన్వర్ సింగ్ షెకావత్ కు మధ్య చంపేంత పగ లేదు, ఒకరినొకరు చంపుకోవాలంత పగ కూడా లేదు. జస్ట్ ఈగోను చల్లార్చుకోవటం కోసమే బన్వర్ సింగ్ షెకావత్ తెక్క పనులను చేస్తూ ఉన్నాడనమాట. అఫ్ కోర్స్ సీరియస్ గానే తన పనిని బన్వర్ సింగ్ షెకావత్ చేస్తాడు గానీ అవి కాస్త మిస్ ఫైర్ అయినట్లు దర్శకులు సినిమాలో చూపించారు. ఈ సినిమాలోనే ఓ సీన్ లో బన్వర్ సింగ్ షెకావత్ అంటుంటాడు, వాడు నన్ను చంపాడా? లేదు కదా, చంపకుండానే చంపినంత పని చేశాడు కదా, నేను కూడా వాడిపై అలాగే పగ తీర్చుకుంటా అని పక్కనున్న పోలీసులతో బన్వర్ సింగ్ షెకావత్ అంటాడు. అంటే ఆ క్యారెక్టర్ కు కావాల్సింది పుష్ప చావటం కాదు, పుష్ప కింద పడిపోతే చూడటం. అందుకే క్లైమాక్స్ సీన్ లో బాంబును పేల్చినట్టు చూపించారు కానీ అది పెళ్లిలోనే అన్నది మాత్రం చూపించలేదు. చూడాలి మరి. వరుస అవమానాల వల్ల బన్వర్ సింగ్ షెకావత్ లో మునుపటి లక్షణాలు పోయి ఈగో లక్షణాలు పోయి మొత్తం ఫ్యామిలీని లేపేయాలన్నంత పగతో రగిలిపోతున్నాడా అన్నట్టుగా పుష్ప పార్ట్ 3 సినిమాలో చూపిస్తారేమో. ఇక క్లైమాక్స్ లో వీళ్ళను అందరూ కూడా ఒక చోట చేరడాన్ని ఈ సినిమాలో చూపించారు. మంగళసీను, దాక్షాయణి, సెంట్రల్ మినిస్టర్ ప్రతాప్ రెడ్డి, జాలిరెడ్డి, చెన్నై మురుగన్ సహా విలన్లు అంతా కూడా ఒక్క చోట చేరినట్టు చూపించారు. వాస్తవానికి మంగళసీను, దాక్షాయణి, జాలిరెడ్డి పాత్రలకు పుష్ప అంటే పగ. సెకండ్ పార్ట్ లో వాళ్ళేమైనా బిగ్ ప్లాన్ వేసి పుష్పను చంపడానికి ప్లాన్ చేస్తారేమో అని అంతా అనుకున్నారు. కానీ మంగళసీను పాత్రలో సునీల్, దాక్షాయణి పాత్రలో అనసూయ ఫాద్ ఫాజల్ చుట్టూ తిరుగుతూ చేతులు పిసుకోవడం తప్పితే వాళ్ళు చేసిందేమీ లేదు. ఫస్ట్ పార్ట్ లో సునీల్ ను క్రూరమైన విలన్ లా చూపించారు. సెకండ్ పార్ట్ లో అసలు సునీల్ ఉన్నాడా లేదా అన్నట్టుగా అతని పాత్రను ఈజీగా తెచ్చేశారు. అంతేకాదు భర్త గొంతునే కోసేసిన దాక్షాయిని పుష్పపై పగ తెచ్చుకునేందుకు మాత్రం ఆమె చేసింది ఏమిటి అని చూస్తే సినిమాలో ఆమె పాత్ర ఏమీ కనిపించదు. ఇక జాలిరెడ్డి సంగతి సరే సరే, క్లైమాక్స్ లో ఒక్క సీన్ లో జాలిరెడ్డి కనిపిస్తాడు. సో పుష్ప పార్ట్ 1 లో ఉన్న విలన్లలో ఒక ఫాద్ ఫజల్ గారికి తప్ప మిగిలిన వాళ్లకు విలనిజం పరంగా పెద్ద స్కోప్ ను ఈ సినిమాలో ఇవ్వలేదు. అంతేకాకుండా అదనంగా జగపతి బాబును మరో విలన్ గా తెచ్చిపెట్టారు. అందరినీ ఒక్క చోట చేర్చారు. మరి 5-6 ఏళ్ల తర్వాత వచ్చే పుష్ప పార్ట్ 3 లో అయినా విలన్లు ఒక్కసారైనా హీరోపై పైచేయి సాధించే శీలను చూపిస్తారేమని ఆశిద్దాం. ఊరందరిదే ఒక దారి అయితే ఒలిపి కట్టేది మరో దారి అన్న పాత సంగతి గుర్తుంది కదా. సేమ్ టు సేమ్ పుష్ప 2 సినిమాలో క్లైమాక్స్ సీన్ లో విలన్లు అంతా కలిసి ఏవేవో ప్లాన్లు వేస్తుంటే మెయిన్ విలన్ ఫాద్ ఫజల్ మాత్రం వాళ్ళతో కలవకుండా నేరుగా బాంబులతో కనిపిస్తారు. సో దీన్ని బట్టి చూస్తే అర్థమయ్యేది ఏంటంటే అంటే విలన్లు అంతా ఓవైపు, ఫాద్ ఫజల్ మరోవైపు అని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. వాళ్ళని పగ, హీరోని ఈగో పగ. చూడండి మరి 3వ పార్ట్ లోనైనా ఫాద్ ఫజల్ గారికి మంచి సీన్లు పడి ఇంకా క్లియారిటీ ఉన్న పాత్ర దక్కుతుందో లేదో. ఇదండి పుష్ప 2 సినిమా క్లైమాక్స్ గురించిన వివరాలు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం